మార్వాడి హటావో తెలంగాణ బచావో, మార్వాడి హటావో తెలంగాణ బచావో. ఎందుకంటున్నాం ఏ మాట అంటే, వాడు ఒక 16 ఏళ్ళ యువకునిగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మాట్లాడినప్పుడు నేను గారు ఎట్లా అంటే నేను కూడా వాడే అంట. కాబట్టి మార్వాడి దొంగలారా కాపాడుతారని చెప్తున్నా. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళని మతాన్ని పక్కన పెట్టేసి, స్థాయిని కూడా పక్కన పెట్టేసి, మొత్తం సబ్బండ వర్గాలకు నాయకత్వం తీసుకున్నటువంటి పెద్దలు డాక్టర్ పిడమర్తి రవి గారికి మనస్ఫూర్తిగా జయభీములు, ధన్యవాదాలు. ఫస్ట్ మీటింగ్ నేను రావాల్సి ఉండే, నాకు వైరల్ ఫీవర్ కారణంగా రాలేకపోయినా. అయితే సికింద్రాబాద్లో ఒక దళితుడు, ఒక మాలా యువకుడిని, ఒక మార్వాడి గూండాలు అంటాను నేను, వాళ్ళు గుండాలాగానే ఉన్నారు. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల ముసలోడు మాట్లాడవలసినటువంటి మాటలు కాకుండా ఒక 16 ఏళ్ళ యువకునిగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మాట్లాడినప్పుడు నేను గారు ఎట్లా అంటే నేను కూడా వాడే అంట. కాబట్టి మార్వాడి దొంగలారా కాపాడుతారని చెప్తున్నా. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా. సో మేము అప్పుడు మాలమానాడుగా మా హైదరాబాద్ అధ్యక్షుడు ఇక్కడ లేడు ప్రజెంట్గా, ఆయన పేరు గిరిజాశంకర్ గారు, ఆయన వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, వాళ్ళ తరఫున నిలబడడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు చెప్పాను, మార్వాడి హటావో తెలంగాణ బచావో, మార్వాడి హటావో తెలంగాణ బచావో. ఎందుకంటున్నాం ఏ మాట అంటే, వాడు అన్న ఇంతకుముందు చెప్పినట్టుగా పెంట్లవెల్లి మా దగ్గర ఊరు అన్న, చిన్న ఊరు కాదు, చాలా పెద్ద ఊరు. అది మండలము, పాత మండలం. అది ఉమ్మడి జిల్లాలోనే బంగారానికి మంచి పేరునటువంటి గ్రామం అది పెంట్లవెల్లి అంటే. తర్వాత నారాయణపేట, గద్వాలనేమో చీరలకు ఫేమస్ అయితే, నారాయణపేట పెంట్లవెల్లి బంగారానికి ఫేమస్. ఎడ్లు మంచి ఎడ్లు కొనడానికి జట్టుపాలు ఫేమస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో. అక్కడ కూడా ఈ భోజన కొడుకులు పోయి అక్కడ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అది దీని వెనుక సామ్రాజ్యవాదం ఉన్నదని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అందుకే ఒక సినిమా పాటలో గజనాన్న పాట రాస్తూ, మార్వాడి సేటు గాని బీరువాకు ఇన్సూరెన్సు, మార్వాడి సేటు గాని బీరువాకు ఇన్సూరెన్సు, అలసేసారు కుక్క కన్నా అధ్వానం నా బతుకు, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు అని చెప్పినట్టుగా. అంటే వాని బీరువాకి ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, వాని షాపులకు ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో వ్యాపారస్తులకు ఎందుకు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అప్పులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం షాపు, అది కాలిపోతుంది, ₹1 మనకు రాదు. కానీ వాడి షాప్ పెట్టక ముందే వానికి బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తారు. బ్యాంకు వాళ్ళు మార్వాడీలకు ఎందుకు అప్పులు ఇస్తున్నారంటే, మహారాష్ట్రలో మొత్తం దేశంలో ఉన్న బ్యాంకులు అన్నీ కూడా వాళ్ళవే, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం వాళ్ళవే. మహారాష్ట్ర నగరం నేను చెప్తున్నాను, బాంబేలో మొత్తం బ్యాంకులు అక్కడనే పుట్టినాయి. అక్కడ పుట్టినటువంటి బ్యాంకులన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి. మొత్తం లింక్ అక్కడ వచ్చేస్తాయి అనమాట. క్యాబాయ్ అంతా బాయ్ షాప్లో ఉండే వాళ్ళు మొత్తం సిటీకి అవుతారు. దొంగలు ముఠా ఇదంతా. కనిపించని విషయం తాగిన వాళ్ళ దగ్గర వాళ్ళు మనుషులు ప్రేమించరు, డబ్బు మాత్రం ప్రేమిస్తారు. వాళ్ళు డబ్బే వాళ్ళకు. మనం మనుషులు ప్రేమిస్తాం, మనుషులు మాత్రం ప్రేమిస్తాం, డబ్బును ప్రేమిస్తాం. డబ్బు సెకండ్ మనకు, తెలంగాణ వాళ్ళకు. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మనము అందరిని ఆదరిస్తాం, కానీ చివరికి వాడు మన ఇంటికి వచ్చేసి మనల్ని మనకు తెలియకుండా మనం తప్పేస్తా ఉన్నాడు. రీసెంట్గా ఒకటి యూట్యూబ్లో వైరల్ అయింది బాగా, సోషల్ మీడియాలో. ఎక్కడ నార్త్ ఇండియాలో ఏదో ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, కలవట్టు కడుతున్నారు. ఆ కలవట్టులో ఐరన్ లాగానే, సేమ్ ఐరన్ లాగానే ఉంటుంది. అది పైన కోటింగ్ మాత్రం ఐరన్ కోటింగ్ ఉంటుంది, విరిస్తే అది ప్లాస్టిక్ అవుతుంది. సో ఇంత దొంగ నా కొడుకులు మార్వాడినారు. ఎట్లా వాళ్ళు మరి వీళ్ళను? సరే నేను తెలంగాణ పుట్టినా మంచిదే, ఈ తెలంగాణ జాగిర్ నాదే అంటాడు. అసలు ఎవరిరా నువ్వు? ఎవరు అసలు నువ్వు? నీ జాగిర్ ఎక్కడది, నీ జాత ఎక్కడది, నీ నువ్వు ఎక్కడో బతకడానికి వచ్చిన వీడికి. ఇక్కడ పుట్టేటువంటి మేము ద్రవిడలం కదా, మేము కదా ఆదివాసితం కదా, ఈ దేశ మూలవాసం మేము కదా భోజనకే. నువ్వేవాడు? నీ జాగిర్ ఎక్కడ? ఇక్కడ నీ జాగిర్ అంటే ఎట్లయితే నీ జాగిర్ నీకు ఇది? తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినావా? రైతాంగ యుద్ధంలో పనిచేసినావా? స్వతంత్ర పోరాటంలో పనిచేసినావా? ప్రజల
ఏ ఒక్క యుద్ధంలో మాట్లాడే చచ్చిపోయిందా? మరి ఎట్లయితే జాగ్రత్త ఎట్లయితుంది? కనుక ఇదంతా ఏంటిదంటే వాళ్ళు మొత్తం బ్లాక్ మనీ, బ్లాక్ బంగారు, బ్లాక్ వెండి, బ్లాక్ ఐరన్, మొత్తం అంత మొత్తం 100% మొత్తం దొంగ 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 వ్యాపారం ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చాలా మాట్లాడాను, చాలా పెద్దలు ఉన్నారు. మా విసికే పార్టీ అధ్యక్షుడు మా అన్న ఉన్నాడు, శ్రీనివాస్ అన్న, తమ్ముడు శ్యామ్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక ఓరియంట్ లైట్ అని ఉంటుంది ఒకటి, ఎల్ఈడి లైటు. దాని ఎంఆర్పి రేట్ ఏమంటుంది అంటే అది ప్రోడక్ట్ బిర్లా వాళ్ళ, దాని బిర్లా వాళ్ళ లైట్ అది. దాని మీద ఏమనాల్సిన ఎంఆర్పి రేటు 550 ఉంటుంది. వీడు ఎందుకు ఇస్తాడు తెలుసా? 150 ఇస్తాడు. వీడు 150 ఇస్తాడు. వాళ్ళ దగ్గర పోతే ప్లంబర్ వాడే, ఎలక్ట్రీషియన్ వాడే, ఏంది ఇవి లైటింగ్స్ సిస్టమ్ ఫిట్ చేసేది వాడే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఎంతవరకు దిగజారిన పోయినంటాడు. బీపీ ఎక్స్పర్ట్ కూడా వాడేస్తాడు. బీపీ ఎక్స్పర్ట్ కూడా వాడలేదే. కానీ మనల్ని మాత్రము మీరు తాగిపోతారు, మీరు తురుకోళ్ళు మీరు బతికినరు అంటే వాళ్ళ మీద కేసు పెట్టారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసులు కాదు మరి, అందుకే పెట్టారు ఫ్రెండ్లీ పోలీసింగ్. ఎవరికి వీళ్ళు ఎవరు దొంగతనం చేస్తే వాడిని ఫ్రెండ్లీ పోలీసింగ్లు. మా వాడి మీద కేసు పెట్టిండ్రు, తీసుకుపోయి ఇబ్బంది పెట్టిండ్రు. ప్రతిరోజు మీద తీసుకుపోయి ఇబ్బంది పెట్టిండ్రు, అన్నను ఇబ్బంది పెట్టిండ్రు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమో రక్షణ ఇవ్వరు. మా వాళ్ళు అక్కడెక్కడ నుంచి ఇక్కడ దొంగతనానికి వచ్చిన వాళ్ళ మీద రక్షిస్తే ఎట్లా అండి? ముందు మమ్మల్ని కాపాడుతామని కదా మిమ్మల్ని గెలిపించింది. మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేసిన అవసరం ఉంది. అదే రకంగా తెలంగాణలో ఎవరు వ్యాపారం పెట్టే తెలంగాణ స్థానికులు వ్యాపారం పెడితే ఆ ప్రతి షాపుకు ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సగేషన్ బడ్జెట్. జై భీమ్, జై ఇండియా, జై కన్స్టిట్యూషన్.